హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈవినింగ్ 4 కాడ నుంచి అయితే మేమైతే ఏమేమి పనులు చేస్తాం ఇంట్లో అనేది నేనైతే ఈ వీడియోలోనైతే ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇస్తున్నాను. ఎండ్ వరకు అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే కరెక్ట్గా మనకైతే 4 అయితే అయ్యింది టైం. ఈ 4 కాడ నుంచి మేమైతే 6 వరకు అయితే పనులు చేస్తూనే ఉంటాము. అయినా తరగని పనులు. చూసారు కదండి మా వరండా ఎలా ఉందో చూస్తున్నారు కదండి. మొత్తం అయితే కోళ్ళు అలానే దూడపిల్ల మొత్తం తినేసిన ఇవన్నీ చాలా ఖరాబు చేసినాయి. అసలు కోళ్ళు దూడలు ఉన్న చోట అయితే ఇల్లు అయితే అసలు శుభ్రంగా ఉండదు. చూసారు కదండి మా కోడి పిల్ల అయితే ఎంత చక్కగా వింటున్నాయి నేను చెప్తుంటే. ఇక్కడైతే జొన్నలండి. ఈ జొన్నలు అయితే తవుడు లేనప్పుడు గేదెలకైతే ఉండి పెడితే చక్కగా తాగుతాయండి. పాలిచ్చే గేదెలకైతే జొన్నలు అయితే ఇట్లా ఉండేసి చక్కగా పెడితే పాలైతే మనకైతే పుష్కలంగా అయితే ఇస్తాయండి. నేనైతే 4కి ఉడకబెడితే ఇదైతే ఖచ్చితంగా ఒక గంటన్నర పైనే ఉడకాలండి. చూసారు కదండి, ఇలా అయితే ఉడకబెట్టేసుకుంటాను. మా అమ్మ వాళ్ళు వచ్చే లోపల గేదెలకైతే రెడీగా అయితే తవుడు అనేది ప్రిపేర్ చేసేస్తాను. నెక్స్ట్ అయితే నా పని వచ్చేసి గిన్నెలు కడగడం అండి. ఈ గిన్నెలు కూడా కడిగే టైంలోనైతే మిగిలిన రైస్ ఏదైనా ఉంటే కోళ్ళకైతే ఆహారంగా అయితే నేను పెట్టేస్తాను. గిన్నెలు కడుగుతుంటే మా కోళ్ళు కూడా నాతో పాటు కడగడానికి ఎంత హడావుడి చేస్తున్నాయి మీరు కూడా చూసేయండి. మేమైతే గిన్నెలు ఎప్పుడూ ఇట్లా బయట పెట్టేసుకొని ఇట్లా అయితే గిన్నెలు అనేది వాష్ చేసుకుంటాము. గిన్నెలన్నీ శుభ్రం చేసిన తర్వాత నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కోళ్ళకైతే మేత అనేది పెట్టేస్తాను. ఎందుకంటే కోళ్ళకి మేత పెట్టకుండా మొత్తం శుభ్రం చేసాను అనుకోండి, ఇంకా అంతేనండి, మొత్తం ఇంకా శుభ్రం చేసిన ఫలితం లేకుండా చేస్తూ ఉంటాయి. మొత్తానికి అయితే కోళ్ళన్నీ వచ్చాయి లేదా అని ఈవినింగ్ టైంలో మేమైతే మేత పెట్టిన తర్వాత చూస్తాము. మేత తినడానికి అయితే ఇవి అలా పొలాలంతా తిరిగి మేత అనేది మేసి ఇంటికైతే వచ్చేస్తాయి. మనం ఇట్లా ఆహారం పెట్టిన తర్వాత మన కోళ్ళన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదనేది చూసుకుంటాము మేము. వరండాలోనైతే లేగదూడైతే తిన్న ఆహారం అంతా చూడండి, గడ్డి మొత్తం ఎంత పెంట చేసిందో. నేనైతే కోళ్ళకి ఆహారం పెట్టేసిన తర్వాత నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వరండా అయితే మొత్తం నీట్గా ఉంచేసుకుంటాను. మా అమ్మ వాళ్ళు వచ్చే లోపల మొత్తానికైతే మొత్తం తుడిచేసుకోవాలి. గేదెలు అన్నాక ఆ మాత్రం చిరాకు ఉంటుందండి. మనం వాటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంత బెనిఫిట్ అయితే ఉంటుంది. గేదెల వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి. పాలు ఉంటుంది, అలానే మనకి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా గేదెలు నమ్మేసుకుంటే మనకైతే చాలా ప్రాఫిట్నే వస్తుంది. నాకు తెలిసి గేదెలు పెంచుకోవడం చాలా మంచిదే అని చెప్పేసి నేనైతే చెప్తాను.
హాలు మొత్తం వరండా మొత్తం శుభ్రం చేసిన తర్వాత నేనైతే బయట ఎక్కడైతే కనిపిస్తుంది కదండి మన వరండా, ఆ వరండానైతే మొత్తం నీట్గా శుభ్రం అయితే చేసేస్తాను. చూసేయండి. ఇట్లా అయితే మొత్తం పని అయితే కంప్లీట్ అయ్యే లోపల అయితే నాకైతే మినిమం 5:30 అయితే అయిపోతుంది. 5:30 అయిన వెంటనే నేనైతే స్నానానికి అయితే ఇట్లా వేడి నీళ్ళు అయితే పెట్టేసుకొని నేనైతే తాగడానికి అయితే ఇట్లా టీ అనేది కలిపేసుకుంటాను. కలిపేసుకొని అమ్మ వాళ్ళు వచ్చే లోపల వాళ్ళకి కూడా కొద్దిగా సపరేట్గా అయితే టీ అనేది కొద్దిగా ఎక్కువే చేసేసి ఇట్లా అయితే టీ అనేది రెడీ చేసి ఉంచుతాను అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాతే నేనైతే ఇట్లా వాళ్ళకి టీ పోసి ఇచ్చేస్తాను. నేను తాగేస్తాను అనమాట. నేను ఎక్కువగా టీ ఎక్కడ తాగుతానంటే ఈవినింగ్ టైంలో ఇట్లా చూపిస్తాను మీకు. టెర్రస్ పైన ఎక్కువ టీ తాగడం అనేది నాకైతే అలవాటు అనమాట. టెర్రస్ పైన అయితే అప్పుడే సూర్యుడు అయితే అస్తమిస్తూ ఉంటాడు. ఆ టైంలోనైతే టెర్రస్ పైన అయితే రౌండ్స్ వేస్తా టీ తాగడం అంటే నాకైతే చాలా ఇష్టం. ఇక్కడైతే స్వచ్ఛమైన గాలి, అలానే మంచి వాతావరణం కూడా అండి. చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇక్కడైతే సూర్యుడు అయితే మనకైతే అప్పుడే అస్తమిస్తున్నారు. ఇట్లా అయితే ఆ మూమెంట్ చూసుకుంటే నేనైతే ఇక్కడ టీ అనేది కంప్లీట్ చేస్తాను. అలానే ఫ్రెండ్స్, ఈ రోజైతే నా పని అయితే ఇదన్నమాట. అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్